ఎస్ రామచంద్ర గౌడ్తో మాట్లాడదాం. రామచంద్ర గారు, మొత్తం మీద బీఆర్ఎస్ని నెక్స్ట్ అధికారంలోకి రానియకుండా పూర్తిగా తొక్కిపెట్టే విధంగా, తుడిచిపెట్టేలాగా పార్టీని చేసే విధంగా బదనాం చేయడం కోసము ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు రాజపాకాల విషయంలో కావచ్చు ఇవన్నీ చేస్తున్నారు. బట్ బండి భగీరథ్ అరెస్టు వెనుక ఖచ్చితంగా బండి సంజయ్తో ఉన్నటువంటి సన్నిహితత్వం, రేవంత్కి ఆయనకి ఉన్నటువంటి మిత్రత్వం వల్లనే ఈ అరెస్ట్ అనేది కూడా డిలే అయింది అని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తోంది. ఎందుకంటే ఓటుకునే ఓటు కేసులో సంజయ్ కాపాడుతున్నారేమో రేవంత్ని, అందుకోసమనే కొడుకుని కాపాడడానికి, సంజయ్ కొడుకుని కాపాడడానికి రేవంత్ కూడా ట్రై చేస్తున్నాడు అనేది బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ. అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రాజకీయ క్రీడల్లో ఎవరికి వాళ్ళే ఒకరి మీద ఒకరు దూషించుకోవడం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ కు బీజేపీకి ఎట్టి పరిస్థితిలో కూడా సంబంధాలు ఉండే సంబంధాలు భవిష్యత్తులో, ఎందుకంటే నేషనల్ పార్టీ వాళ్ళకు మాకు అనేది కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా అయినా కానీ కలిసే పరిస్థితి లేదు, ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే ఆ పార్టీకి అంటే అంతా అంటే వేరే పార్టీలతో ఇబ్బంది కలుస్తుండొచ్చు, కానీ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కలవదే, అది వేరే విషయము. కేసు అయ్యే వరకల్లా మనం ఏదైనా మంచి చెడు జరుగుతుండొచ్చు, కేసులో కొద్దిగా డిలే అవుతుండొచ్చు, సెక్షన్ లో డిలే అవుతుండొచ్చు. కేసు పుట్టపోయిన తర్వాత ముఖ్యంగా ఈ కేసులో అంటే చిన్న పిల్లలను హరాస్మెంట్ చేసే దాంట్లో బండి భగీరథ కేసులో కూడా మొదటి రోజు కూడా కొన్ని ఇబ్బందులతోని మనము ఏం చేయలేకపోయినాం. ఎందుకంటే 8th రోజు వాళ్ళు కరీంనగర్ లో కేసు పెట్టినప్పుడు అప్పుడు మైనర్ కాదు మేజర్ అనేది విషయంలో చేస్తే ఇక్కడ మనకు 8th రోజు ఇక్కడ లో అంత సీరియస్ గా తీసుకోలేదు. అది కూడా పోలీసు నిర్లక్ష్యం, ఎవరు కేసు ఇచ్చినా కానీ 0 ఎఫ్ఐఆర్ ఇచ్చేసి వాళ్ళకు ఒక రిసిప్ట్ ఇచ్చి పంపించేసి దాంట్లో ఎంక్వైరీ చేసి తర్వాత వాళ్ళది ఏముంది, మైనర్ ఉందా మేజర్ ఉందా, ఏ కేసు పెడితే బాగుంటుంది అని ఆలోచించాల్సిన అవసరం ఉండే. దీంట్లో రాజకీయ ఫోర్స్ జరిగిందా లేకుంటే ఏది జరిగిందా, జరిగిపోయిన తర్వాత 8th తర్వాత కూడా ఒకటి వాళ్ళ నుంచి ఇప్పుడు ఆమె 10th క్లాస్ మైనర్ అనేది తీసుకురావడం జరిగింది. దాని తర్వాత సెక్షన్లు కూడా చేంజ్ చేయడం జరిగింది. దాని మీద కూడా సీరియస్ గా ఉండడం జరిగింది. 10th రోజు మోడీ గారు వచ్చిన సందర్భంగా కూడా కొద్దిగా డిలే జరిగినట్టున్నదే. ఏ జరిగినా కానీ తర్వాత దాని మీద కేసు అయిన తర్వాత కూడా 4-5 రోజులు బండి భగీరథను కాపాడింది ఎవరు, ఏ రకంగా జరిగింది అనేది విషయము వాళ్ళు సంజయ్ గారు అంటే చెప్పడం అంటే తప్పు. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉండి ఆయన అబద్ధాలు కూడా ఆయన దగ్గర ఉంచుకొని కూడా 5 రోజులు అంటే 16th రోజు. రామచంద్ర గారు, ఒక విషయంలో క్లారిటీ ఇవ్వండి. అంటే సీఎం చెప్పినటువంటి దానికి బండి సంజయ్ చెప్తున్నటువంటి రెండిటికి పొంతన కుదరట్లేదు. సీఎం పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేశారు, ఇదే నాకు పోలీసులు చెప్పిన మాట అని ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. కానీ బండి సంజయ్ మరి నేనే సరెండర్ చేశాను అని చెప్తున్నారు కదా. ఎవరి మాట వాస్తవం? ప్రజలకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ తో? ఇప్పుడు 2 కేసులు అంటే రాజకీయంలో ఎవరు ఆలోచన ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. నిజానికి కూడా పోలీసుల స్టేట్మెంట్ ప్రకారం ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. సరెండర్ అయితే ఆయన ఇంటికి పిలిపించుకోవడమా లేకుంటే బండి సంజయ్ గారు ఎక్కడ ఉన్నారు, ఆయన ఉన్నది కరీంనగర్ ఉన్నాడా హైదరాబాద్ లో ఉన్నాడా, ఆయన ఇంట్లో జరిగిందా? ఇక్కడ మాత్రం పోలీసు వాళ్ళు చేసినది అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అప్పా జంక్షన్ లో అరెస్ట్ చేసింది అనేది ఉంది. మన న్యూస్ ప్రకారం ఇక్కడ పేట్ బరష్ బాగు పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ల సమక్షంలో అరెస్ట్ అయింది అనేది ఇంకో న్యూస్ ఉంది. ఏదేమైనా వాళ్ళు ఎఫ్ఐఆర్ లో బట్టి మనం చెప్పగలుగుతాం, కానీ ఎవరు ఆలోచనను బట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సంజయ్ గారిది నమ్మాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన పోలీసులు నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇది కరెక్ట్ అని చెప్తున్నారు. ఇంకోటి సంజయ్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కూడా ఆయన నేరస్తుని అంటే అక్యూజ్డ్ నేరారోపణించిన బండి భగీరథ గారిని 6 రోజులు 8 రోజులు కాపాడుకొని దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నిట్లు కూడా నాశనం చేసి అంటే రద్దు చేసేసి ఆయన సీరియస్ కేసును డమ్మీ చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఎన్నో న్యూస్లు వస్తున్నాయి. ఆయన ఫోను మార్చిండు అంటుండ్రు, సిమ్ కార్డు తీసేసిండ్రు అంటుండ్రు, దానికి సంబంధించిన ఎన్నో ఉంటున్నాయి. ఇప్పుడు 8th రోజు అయితే అంటే కేసు బుక్ అయిన తర్వాత 16th సరెండర్ అయింది. ఈ రోజు 21st అంటే సుమారుగా 13 రోజుల నుంచి కూడా జరుగుతుంది. అసలు కారణం ఏడొచ్చిందంటే చిన్న దొంగతనం చేసినప్పుడే ఆయన కొడుకును మందలించేది అవసరం ఉండే. దోసకాయలు దొంగతనం చేసినప్పుడు ఆపితే ఈ బంగారు దొంగతనము ఈ ప్రాణాల మీదకి ఇంత ఇప్పుడు ఒక పరిస్థితి చూస్తే ఆయన అంటే మన కేంద్ర మంత్రి పదవి ఉంటదా ఉడతదా అనే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితికి రావడానికి కూడా కారణం ఆయన చేతులో చేసుకున్నది. ఎందుకంటే చిన్నప్పుడే ఆయన చిన్న తప్పు చేసినప్పుడే సరి చేయడం. ఇంకొక విషయం ఏంటంటే ఓటుకు నోటు దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ తీవ్రమైనటువంటి ఈ కేసుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో
బండి సంజయ్ రేవంత్కు సహకరిస్తున్నారు, అందుకోసమే ఈ కేసులో ఇద్దరు పరస్పర సహకారం అందజేసుకుంటున్నారు అనేది ఆయన ఆరోపణ, ప్రవీణ్ కుమార్ ఆరోపణ. ఆయన ఏ లెవెల్లో మాట్లాడుతుండో ఆయనకు ఒక అంటే ఏ రకంగా ఉన్నాడో ఒక ఆయన రాజకీయ నాయకునిగా లాగా మాట్లాడుతుండ్రు. ఆ కేసులు సంబంధించి కోర్టులో ఉన్నాయి. కోర్టు డిసిషన్ అనేది అది స్టే మీద ఉన్నది. దానికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఈ రోజు ఎన్నడూ లేని మాట్లాడాల్సిండట రాజకీయ పబ్బనం కాపాడుకోవడానికి, రాజకీయ ఇంకా అంటే మేమున్నామని చూయించుకోవడానికి తప్పించి దాంట్లో ఎలాంటి ఫలితం లేదు. దానికి సంబంధించి దాంట్లో జరిగేది ఉంటే అది కోర్టుకు, దీనికి సంబంధించిన విషయానికి పోలీసుకు సంబంధము, అధికారులకు, మళ్ళీ ఇంకోటి బండి సంజయ్ కూడా ఎలాంటి సంబంధం ఉండదు. కోర్టు కేసును అంత అంటే మార్చే శక్తి ఉండదంటే ఇక మన రాజకీయ వ్యవస్థను, మంత్రులు వీళ్ళందరూ కూడా వేస్ట్. ఎందుకంటే మనం అందరం కూడా దాన్ని వాళ్ళు ఎవరో చెప్పిన దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఏంటంటే నేను ఇప్పుడు అధికారంలో ఉన్నాను, ఈ బండి సంజయ్ గురించి అంటే భగీరథ గురించి గుండు లేకుండా అంటే ఆయన మాట్లాడే పద్ధతులు కూడా ఐ విట్నెస్ మొత్తం నేనే చేసినట్టు మాట్లాడు. అసలు యాక్చువల్ గా నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఆ పోలీసులకు ఇస్తావా, లేకుంటే జడ్జిలకు ఇస్తావా, లేకుంటే కోర్టుకు సంబంధించిన సరెండర్ చేస్తావా? నువ్వు సోషల్ మీడియాలో ఏదో పబ్బం గడుపుకోవడానికి అటు కేటీఆర్ గారు మాట్లాడుతుండ్రు, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతుండ్రు. వాళ్ళు మాట్లాడనేది తప్పు. నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉండి దీనికి సంబంధించి అంటే 100% దీనికి సంబంధించి మేము చెప్పేది ఏంటంటే బండి భగీరథ గారు తప్పు చేశారు. మైనర్ బాలికను రైట్ ఆ రామచంద్ర రకంగా గారు,